ఒక మాస్క్ కూడా ఇవ్వట్లేదండి. మాస్క్ ఇవాళ ఒక మాస్క్ ఇచ్చి 15 రోజులు అంటే సంతకం పెట్టించుకున్నారు, దొంగలకు సంతకం పెట్టించుకున్నట్టుగా. ఒక సిటిజన్ ఆఫ్ ఇండియాగా నేను అలాగే నేను విధులు నిర్వర్తిస్తున్నాను. నాకు సిబిఐ ఎంక్వైరీ కావాలి, నాకు వాస్తవాలు బయటకు రావాలి. ఈ 15 ఏళ్ళుగా నేను అనుభవించిన మానసిక బాధ, నాకు అన్యాయంగా ఎన్నిసార్లు ట్రాన్స్ఫర్ అయినందుకు నాకు ప్రతి దానికి నాకు న్యాయం కావాలి. ఈ ముందు గురించి ఈ ఎంఆర్పి ఎంత? ఎంఆర్పి ఎంత? 140, 250 రూపాయలు రా బీరో. ఆ మరుసటి రోజే అతను అనుమానాస్పదంగా చనిపోయాడు. ఎలా చనిపోయాడన్నదే ఇప్పుడు ప్రశ్న. దీనిపై రకరకాల కథనాలు. పెట్టుకుంటావరా, నీకు భవిష్యత్తు ఏమైపోద్దో చూడు, నువ్వు ఏమవుతావు చూడు, ఒక గంట తర్వాత నువ్వు ఎలా ఉంటావు చూడు అన్నాడండి. ఒక గంట తర్వాత చూడు అన్నాడంటే, గంట తర్వాత ఏం చేస్తారు అనుకుంటే గుండు చేయించేస్తారండి. బార్బర్ పిలిచి గుండు చేయించి మొత్తం కటింగ్ చేయించి గడ్డ గీయించేసి అది ఎన్నిసార్లు ఏదైనా నడితే తలపట్టు టపా గోడకేసి పొడిసేసారు. నన్ను స్టేషన్ తీసుకెళ్లి చిత్రహింసలు చేసి శిరోమండనం చేసిన విషయం అందరికీ తెలిసిందండి. ఈ విషయం కోసం నన్ను అందరినీ ఆశ్రయించండి. నాకు ఎప్పుడు తగిన న్యాయం జరగలేదండి. నాకు న్యాయం జరగదని అనుకుని ఇంకా నెక్స్ట్ కలిసిపోయి నాకు జరిగిన అన్యాయానికి నేనే ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నానండి. దీనికోసం నాకు రాష్ట్రపతి గారు అనుమతి ఇప్పించాల్సింది కోరుకుంటున్నానండి. ఏం తప్పు చేశాడు? 26 ఇయర్స్ పిల్లోడు బ్రెయిన్ తో, అది ఒక పోలీసు మాస్క్ లేదని కొట్టి ఇలా చచ్చిపోతాడా చెప్పండి? మనిషి చచ్చిపోవడానికి కారణం ఏంటి? We want the proper investigation to be done.